జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. మంచిది. సమయములు కొంత సమయము దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క వాక్య భాగమును శ్రద్ధగా ధ్యానించుకుందాం. కుడి వచ్చిన అందరికి ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనం చివరి వచనాన్ని చదువుకొని కొంత సమయము వాక్య భాగమును ధ్యానించుకుందాం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సందర్భాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను కొంత సమయం మీరు శ్రద్ధగా జాగ్రత్తగా వినడానికి ప్రయాసపడండి. మా శ్రద్ధగా వినండి. ఈ యొక్క సందర్భము మీ అందరికీ తెలిసింది. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి ముందుకు సాగాలి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన తప్పిపోయిన కుమారుడి యొక్క సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూసినప్పుడు ఈ యొక్క సందర్భాన్ని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాడో అది మనం అర్థం చేసుకోవాలి. 15వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక చిన్న సందర్భం ఉంది. అక్కడ చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అసలు ఈ ఉపమానాలు యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాడో అది మనం అర్థం కావాలి. ఏంటంటే యేసు ప్రభు వారు పాపులను దగ్గరకు తీసుకుంటున్నారు అంటే, ఇంకా రెండోది అక్కడ మనం చూసినప్పుడు ఏం రాయబడింది? సుంకరులను పాపురులను అదే చూడండి. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళాడు. ఇప్పుడే నేను మైకు తీసుకుంది, మీరు వినాలి జాగ్రత్తగా. ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేస్తున్నప్పుడు యేసు ప్రభు మాటలు విని ఎవరు ఎక్కువ ఆయన దగ్గరికి వస్తున్నారంటే పాపులు వస్తున్నారంట. పాపులు అంటే తెలుసు కదక్క, పాపం చేసేవాళ్ళు. ఈ పాపులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ పాపులను ఆ యొక్క వారితో కలిసి వారిని దగ్గరకు తీసుకొని వారితో కలిసి భోజనం చేసి వారికి కొన్ని విషయాలు తెలియచేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే పరిసయ్యులకును శాస్త్రులకు ఇది వంటబడలేదంట. పరిసయ్యులు ఉన్నారు కదా, శాస్త్రులు అన్నారు, ఈయన మంచివాడై ఉంటే పాపాత్మలను దగ్గరకు తీసుకుంటున్నాడేంది, పాపాత్మలతో కలిసి మెలిసి కూర్చుంటున్నాడేంది, పాపులను అసలు దగ్గరకు రానియకూడదు కదా, ఎందుకు పాపాత్మలను దగ్గరకు తీసుకుంటున్నారని యేసు ప్రభు మీద సనుగుతున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మందికి ఏమనిపిస్తుందంటే మనం మంచి వాళ్ళం అనుకుంటున్నాం. అంతే. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నాము? మనం మంచోళ్ళం. ఎవరి దగ్గరికి వెళ్ళి చూడండి, నేను మంచోని అనుకుంటున్నాడు, పక్కనోళ్ళు తప్పుడోళ్ళు కనపడుతున్నారు అందరికి. అదే కదక్క. మనందరికీ మనమని కాదు, ఇక్కడ ఉన్నని వాళ్ళు కాదు, ఎవరైనా చూడండి వాడు మంచోడే, పక్కనోళ్ళే తప్పుటోళ్ళు. ఈ తప్పుటు వాళ్ళు ఇప్పుడు తప్పుటోళ్ళు అనేందుకు నేను కాదనట్లా, తప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు పాపులను యేసు ప్రభు వారు చేరదీస్తున్నప్పుడు వీళ్ళకి నచ్చటం. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు పాపులు, వాళ్ళు ఎప్పుడు పాపములు చేసేవాళ్ళు, వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేస్తూ వాళ్ళు జీవనాన్ని సాగిస్తుంటే ఇలాంటి వాళ్ళను దగ్గరకు తీసుకుంటున్నాడు ఏందని అందరికీ నచ్చల.
అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మీకు ఒక ఉపమానం చెప్తున్నానని తప్పిపోయిన కుమారుడి యొక్క సందర్భాన్ని తెలియచేశాడు. ఏమి తెలియచేస్తున్నాడంటే ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు మన సందర్భం అది. 15వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. బాగేనండమ్మా. ఒక మనుషునికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఇద్దరు. ఇద్దరంటే ఇక్కడ మీకేం అర్థం కావాలంటే ఇద్దరు కుమారులు అనగానే మనుషుల యొక్క పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒక మనిషికి ఇద్దరు కుమారులు అంటే ఇంక మేము ఎక్కువ మంది లేరని కాదు గానీ, దేవుడు భూమి మీద మనుషులను పంపించినప్పుడు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళంటే కొందరు కొద్దిగా మంచి కలిగినోళ్ళు ఉంటారు. కొందరు కొంచెం చెడ్డవాళ్ళు ఉంటారు. మరి ఎవరయ్యా చెడ్డవాళ్ళు? అందరూ మంచోళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు కదంటే, అవును అందరూ చెడ్డవాళ్ళే. మంచివాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ స్వభావాలు మనకు అర్థమవుతున్నాయి. స్వభావం అంటే తెలుసు కదా! స్వభావం అంటే ఏంటో తెలుసమ్మా? కనిపించేది కాదు స్వభావము. కనపడకుండా లోపల ఉంటుంది. పైకి చూడటానికి అందరూ మంచోళ్ళే. లోపల ఉంటది అసలది. అది ఎప్పుడు కనపడుద్దంటే అవసరాన్ని బట్టి బయటపడుద్దది. అప్పుడు అప్పసం బయటపడదు. కాబట్టి ఇక్కడ మాట్లాడిన మాట ఏందంటే, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వీరిద్దరూ ఎలాంటి వారని మాట్లాడుతున్నారంటే అక్కడ చదవండి ఇక్కడున్న వచనము. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమును తనకు ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఓకే. మీరు వినండి. చదివింది చాలు. ఇంక మీరు ఈ సందర్భాన్ని ఎందుకు చదివిచ్చానంటే మీకు అర్థం కావటానికి ఇది ఒక్కటి చదివితే ఇంక జాగ్రత్తగా వినండి. ఒక మనిషికి ఇద్దరు కుమారులున్నారు. ఈ ఇద్దరు కుమారులు ఏమని మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలి. చిన్న కుమారుడు తన తండ్రితో అంటున్నాడు, అయ్యా నాకు వచ్చేటువంటి భాగం నాకివ్వు అంటున్నాడు. నాకొచ్చే భాగం నాకు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? తన భాగమును తనకు పంచి పెట్టాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తండ్రి అనగా దేవుడు అని గుర్తుపెట్టుకోండి. తండ్రి అనగా దేవుడు. ఇప్పుడు చిన్న కుమారుడు పెద్ద కుమారుడు అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు దేవుడు మనుషులను స్వతంత్రులుగా ఉండనిచ్చాడమ్మ. స్వతంత్రులు అంటే తెలుసుగా, కట్టడలు కండిషన్లు పెట్టినా వాళ్ళకు తగిన విధముగా వదిలేశాడు. స్వతంత్రము. ద్వితీయోపదేశ కాండము మీరు ఎప్పుడైనా తర్వాత చదివితే, లేకపోతే 30వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ రాయబడిందో, దేవుడు మనుషుల ఎదుట జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మన ఎదుట పెట్టి రెండు మన పక్కన ఇచ్చేశాడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకోమన్నాడు. ఒక పక్క ఏముంది? జీవముంది, మరో పక్క మరణం ఉంది. ఒక పక్కేమో ఆశీర్వాదం ఉంది, మరో పక్క శాపం ఉంది. ఇక్కడ దేవుడు రెండు మన ఎదుటి పెట్టి నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకోమని వదిలేశాడు. ఇక్కడ మనం ఏమర్థమవుతుందంటే ఈ తండ్రి దగ్గరే ఆస్తి ఉందిగా. ఈ తండ్రి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు తండ్రి చిన్న కుమారుడు వెళ్ళి నాకు వచ్చు భాగమును నాకు ఇవ్వమన్నప్పుడు, నీది కాదు ఇది నాది, నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇస్తాను, నేను ఇప్పుడు ఇవ్వనని వాడికి కండిషన్లు పెట్టొచ్చుగా. బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు ఆస్తి ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది. ఇప్పుడు చిన్న కుమారుడు వెళ్ళాడు, నాకు వచ్చు భాగం నాకు ఇమ్మన్నప్పుడు, నువ్వెక్కడ సంపాదించావురా నీకు ఇయటానికి? ఈ ఆస్తి నేను సంపాదించినాను, నేనున్నన్ని రోజులు నా దగ్గర ఉంటుంది, నేను ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెబితే ఇతను ఏమైనా అంటాడా? ఏమైనా అండు. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే, ఇక్కడ ఆస్తి ఇవ్వమంటుందంటే అర్థం ఏమిటంటే దేవుడు ప్రతి వానికి జీవముని ఇచ్చాడు. ప్రతి వానికి ఇచ్చాడు. ఎవరికి కొంతమందికి ఏమో తక్కువ, కొంతమందికి ఎక్కువ మీలా. ప్రతి వానికి ఊపిరిచ్చాడు. ఇచ్చిన ఊపిరిలో అందరికీ స్వాతంత్రం ఇచ్చేశాడు. స్వతంత్రం అంటే ఇప్పుడు గాలి ఉన్నది, కొంతమందికి ఒకలాగా గాలి వచ్చి కొంతమందికి ఇంకొక గాలి వస్తుందక్క. అందరికి ఒకే రకమైన గాలి కదా. సూర్యుడు ఉన్నాడు, కొంతమంది మీద ఉదయించి కొంతమంది మీద ఉదయించకుండా ఏమైనా ఉంటున్నాడా? అందరి మీద ఉదయిస్తున్నాడు. ఇప్పుడు వర్షం ఉంది, కొంతమంది మీద పడి కొంతమంది దగ్గరికి ఏమి రాకుండా ఉందా? అందరికీ అనుగ్రహిస్తున్నాడు. కొంతమందికే ఉదయం వచ్చి కొంతమందికి అసలు ఉదయం అనేది రాకుండా ఎప్పుడు రాత్రి ఉంటుందా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికీ అన్ని సమానంగా ఇచ్చేశాడు. ఎవరికేం తక్కువ చేయలే.
మనం అనుకుంటున్నాము. దేవుడు అన్యాయస్తుడని మనం అనుకుంటున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు న్యాయం కలిగిన వాడే. కానీ నీకు ఇచ్చింది సమృద్ధిగా ఇచ్చేశాడు. ఇక్కడ అలాగంటున్నాడు. నాకు వచ్చు భాగమును నాకిమ్మనగానే నీకు వచ్చే భాగము నీకిచ్చాను. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. దీనికి అడ్డం చెప్పేవాళ్ళెవరు? ఎవరన్నా అడ్డం చెప్తారా? ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరు. ఎవరు ఏది మాట్లాడటానికి లేదు. ఎవరు ఏమంటానికి లేదు. ఎవరైనా ఏమైనా అంటే ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏందంటే, నాకు నీవు ఇబ్బందిగా ఉన్నావంటావు. ఎవరు ఏమంటానికి లేదమ్మా. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడినప్పుడు, తప్పిపోయిన చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికెళ్ళి తన ఆస్తిని తనకివ్వమన్నప్పుడు, "రేయ్! ఇప్పుడు నీకు ఆస్తిని ఇవ్వటానికి కుదరదు. నేను బుద్ధి పుట్టినప్పుడు ఇస్తానని తండ్రి అనే హక్కుంది." కానీ తండ్రి హక్కు ఉన్నా అనటం లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు మనుషులకు అన్నీ సమృద్ధిగిచ్చాడు. ఇప్పుడు మనుషులు తప్పులు చేస్తుంటే ఆపేటువంటి పరిస్థితిలో దేవుడు లేడు. స్వతంత్రం ఇచ్చేసాడు అంతే. స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం ఎలా ఉంటది తెలుసా? స్వాతంత్రం అంటే ఎలా ఉంటదమ్మా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించొచ్చు. ఇది స్వతంత్రం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఎవరు ఏమి ఒకళ్ళని అడ్డం చెప్పడానికి లేదు. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పటానికి లేదు. భార్య భర్తగా చెప్పటానికి లేదు. భర్త భార్యగా చెప్పటానికి లేదు. ఎందుకు లేదంటే స్వతంత్రము. ఆ స్వతంత్రాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా జీవిస్తున్న జీవితాలు ఇప్పుడు లోకంలో కనపడుతున్నాయి. దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మనుషులని ఎలా తయారు చేశానంటే స్వతంత్రులుగా తయారు చేశాను గానీ, మిషన్‌లలాగా తయారు చేయలేదన్నాడు. మిషన్‌లు తెలుసు కదా! ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది. దీంట్లో మనం 2 నొక్కితేనే 2 పడుద్ది. మనం 2 నొక్కకుండా 2 పడుద్దా? అంటే 2 ఎందుకు నొక్కాలంటే అది మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంది కాబట్టి మనకిష్టం వచ్చింది నొక్కుతాము. మనకిష్టం వచ్చింది వత్తది బయటికి. అప్పుడు మనకు నచ్చుద్దా? నచ్చదిది? నచ్చుద్దా? నచ్చదక్క? నచ్చుద్దిగా. ఎందుకంటే మనకు నచ్చినట్టు చేస్తుందిగా పని. అంటే దీనికి ప్రాణం లేదు. దీనికి ఊపిరి లేదు. దీనికి స్వతంత్రం లేదు. మనం ఏది చెబితే అది చేస్తది. ఇప్పుడు జనముల పరిస్థితులు కూడా ఎలా అనుకుంటున్నామంటే, ఇదిగో మాకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటున్నారు. నీకు నచ్చినట్టుగా ఎలా ఉంటారమ్మా? ఉండడం కుదురుద్దా? నీకు నచ్చినట్టుగా ఉండటానికి నీ చేతిలో ఎవరు లేరు. మరి అందరూ దేవుడి చేతిలో ఉన్నారు గదా! మరి ఆయనకు నచ్చినట్టుగా ఆయన చేయొచ్చు గదంటే, ఆయన మనుషులని ఎలా మాట్లాడుతున్నాడంటే బైబిల్ గ్రంథంలో, ఆయన మనుషులని ఇదిగో ప్రాణము ఊపిరి లేని జీవచ్ఛవాలలాగా చేయలేదు గానీ, జీవము కలిగిన వారిగా చేసి, వాళ్ళను స్వతంత్రులుగా భూలోకంలో ఉంచేశాడు. ఆ స్వాతంత్రం వాళ్ళకు అనుగ్రహించిన తర్వాత, ఈ స్వాతంత్రం పొందుకున్న వీళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా జీవించటానికి ముందుకు పోవాలి. అది నీ అంతట నువ్వే కావాలి. కండిషన్‌లు పెడితే ఎలా ఉంటది చెప్పండి? బాగా అర్థం కావటానికి చెప్తాను. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలను గాని, లేదా ఎవరినైనా గాని ఒక రూమ్‌లో ఏసి, తాళమేసి, నా కూతురు చాలా మంచిదని చెప్పుకుంటే అది కుదురుద్దా? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదక్క? మనం కూడా చూద్దాం ఉదాహరణ చూద్దాం. ఇంట్లో మనిషిని బయటికి పోనివ్వకుండా, ఈడికేం అలవాట్లేదంటే కుదురుద్దా? ఎందుకు కుదరదు? వాడికేమి నువ్వు కండిషన్ పెట్టావు. నువ్వు కట్టడి పెట్టేసావు. ఇంట్లో పెట్టేసావు, తాళమేసావు. ఈడికేమి లేదు అనుకున్నంత మాత్రాన వాడు మంచోడు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కసారి బయటకొదిలేస్తే వాడి పరిస్థితులు అప్పుడు మనకు అర్థమవుతాయి. అలాగని స్వాతంత్రం దేవుడు మనుషులకిచ్చేశాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించమని చెప్పేశాడు. నీకిష్టం వచ్చిన విధంగా నువ్వు జీవించమన్నాడు. జీవించమని చెప్పిన దేవుడేం చెప్పాడంటే, నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఇబ్బందులు పడతావు ఇలా జీవిస్తే. ఇలా జీవిస్తే ఆశీర్వదించబడతావని 2 చెప్పేశాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏందంటే, దేవుడు మనుషులను స్వతంత్రులుగా చేశాడు. దేవుడు మనుషులకు సమృద్ధినిచ్చాడు. ఏమి చెప్పాడంటే, ఈ దారిలో ఎళితే ముళ్ళ కంపలుంటాయి, రాళ్ళు రప్పలుంటాయి, గుంతలు మెట్టలుంటాయి. చివరకు పోయి గుంతలో పడిపోతావు. నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఈ దారిలో వెళితే నీకు సంతోషము, ఆనందం ఉంటుంది. నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్యలు ఉండదు, ఏ కష్టాలు ఉండవు. సంతోషంగా, ఆనందంగా ఎళ్ళిపోతావని 2 దారులు చూపిచ్చాడు. 2 దారులలో ఉండేటువంటి పద్ధతులు మనకు చెప్పేశాడు. ఇప్పుడు నీకు నచ్చిన దారిన నువ్వు వెళ్ళిపోతున్నావు. బాగా అర్థం చేసుకోండి. నీకు నచ్చిన దారిది. నీకు నచ్చని దారని ఎవరైనా అంటే ఒప్పుకోకూడదు. ఎందుకయ్యా ఈడికి ఈ బాధలొచ్చాయంటే వాడికి నచ్చిన దారిలో వాడు ఎళ్తున్నాడు.
అర్థమవుతుంది. వాడికి నచ్చిన దారి. ఇప్పుడు వాడికి తెలుసు. ఇది తప్పని తెలుసు. ఇది ఒప్పని తెలుసు. అది మట్టి అని తెలుసు. ఇది బురదని తెలుసు. అది రాయి అని తెలుసు. ఇది ఇటువల్ల ఉన్నది అన్నమని తెలుసు. అన్నమని రాయిని ఎవరైనా తింటాడక్క? వాడికి తెలుసు గదా! ఇప్పుడు తెలియకపోతే నువ్వు బాధపడాలి. ఇప్పుడు దీనికి తెలియదుగా. ఇట్ట కిందేత్తే పగిలిపోతదని దీనికి తెలుసా? ఒకవేళ టిసిలేసిందనుకో, మధ్యలో ఆగిపోయిందనుకో, "ఎందుకు ఆగిపోయావంటే నేను కిందేత్తే పగిలిపోతాను కాబట్టి నేను ఆగిపోయాను" అంటదిగా. ఇప్పుడు అలా అన్నదనుకో బాగుంటదిగా. అంటే దీనికి తెలీదు. ఎందుకు లేదు దీనికి తెలియదంటే, దీనికి ప్రాణం లేదు, జ్ఞానం లేదు, దీనికి ఎలాంటిది లేదు. నువ్వు ఎలా చెబితే అలా ఇంటది. అందువల్ల ఇది నీకు నచ్చింది. ఈరోజు మనుషులకి ఏయి నచ్చుతాయి అంటే, వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నటువంటి వస్తువులు నచ్చుతున్నాయి గానీ, పక్కన మనిషి నచ్చటంలా. ఎందుకు నచ్చటం లేదంటే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదంట. నీకు నచ్చినట్టుగా ఉండటానికి ఏమన్నా ఇది నీ చేతిలో ఉన్నటువంటిది అదే ఇదేంటి రిమోటా? టీవీ నీకు నచ్చుద్ది తెలుసా? ఎందుకంటే అది ఎక్కడికి పోదు నువ్వు చెప్పినట్టుంటది. ఒకటి నొక్కితే ఒకటొత్తది, 2 నొక్కితే 2 అవుతది, 3 నొక్కితే 3 అవుతది. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ప్రపంచం గూడక బాగా గమనించి ఆలోచించండి. నీకు నచ్చినట్టు ఎదుటి వాళ్ళను ఉంచాలనుకునేటువంటి అజ్ఞానంలోనికెళ్ళిపోయిందమ్మా లోకం. నీకు నచ్చినట్టు ఉండటానికి కష్టమని తెలుసా మీకు? నాకు నచ్చినట్టు వేరే వాళ్ళ ఉండటం చాలా కష్టం. మరి ఎలాగైతే మరి ఎందుకయ్యా ఇలాగ ఉన్నప్పుడు వాటి వల్ల ఇబ్బందులొస్తాయంటే, ఇబ్బందులు వస్తాయని వాళ్ళకి తెలుసా? తెలియదా? అన్నా? వింటున్నారా? లేకపోతే ఏంది కొంపదీసి? ఇబ్బందులొస్తాయని తెలుసా? తెలియదా? ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు. నేను ఇప్పుడు పోతుంటాను. ఇప్పుడు మీరున్నారు గదా! "రేయ్! ఈ దారిలో పోవద్దయ్యా! దారి లేదు. మొత్తం అదేంది తెల్ల దోమలులే ఉన్నాయి. నల్ల దోమలున్నాయి. పోతే నీకు చెప్పులున్నా గూడా గుచ్చుకుంటాయంటే, నా చెప్పులు అస్సలు గుచ్చుకోవు. నా చెప్పులు మామూలు చెప్పులు కాదు. నేను పోతానని పోయినాను. ఆడికి పోయిన తర్వాత నేనేం చేత్తను బాగానండి. ఆడికి పోయిన తర్వాత అక్కడ నల్ల దోమలున్నాయి, తెల్ల దోమలున్నాయి. ఇప్పుడు వెంటనే నాకు ఎవరు గుర్తొత్తరు? ఆ అన్న గుర్తొస్తాడు. అరెరే! చెప్పాడు గదా! అంటాడు. ఇప్పుడు వెంటనే గుర్తొచ్చిన వెంటనే నేనేం చేయాలి? వెనక్కి అస్సలు రాను. అది గుర్తుపెట్టుకోండి మొదట. ఎన్నికొత్తనన్నా? అస్సలు రాను. అవసరమైతే కాళ్ళల్లో నెత్తురు గారి కాళ్ళకు మేకులు గుచ్చుకున్నా పర్వాలేదు గానీ, ఎనిక్కిపోతే వాడు పోయిన తర్వాత వాడు నవ్వుతాడని ఒక సిగ్గు. ఎనిక్కిపోతే ఎక్కడో "రేయ్! నేను చెప్పిన మాట ఇన్నావు కదా! మళ్ళా సిగ్గుతో వచ్చావు కదా!" అంటాడని వాడి మీద పంతం నెగ్గించుకోవటానికి ఏం చేస్తాను తెలుసా? ముళ్ళ కంపని తెలిసి గూడక దారిపోతున్నాను. ఇప్పుడు జనాలు ఎనిక్కి రాకుండా పోవడానికి గల కారణం ఏందంటే, ఎక్కడ ఎనుకడుగు వేస్తే ఇక్కడ ఈళ్ళ పరువు పోతుందేమని ఎనుకడుగు వేయకుండా అది బురద దారని తెలిసినా, అది నిప్పుల దారని తెలిసినా, దానిలోనికి పోతే ఏడుపని తెలిసినా, దానిలోనికి పోతే ఇబ్బందులని తెలిసినా, దానిలోనికి పోతే సంతోషం, ఆనందం అని తెలిసినా, ఎక్కడ నేను ఎనిక్కొస్తే నేను తక్కువవాడిని అయిపోతానని ఎనిక్కి రాకుండా అదే దారిలో ఎళ్ళిపోతున్నా. చాలా మంది మీకు అర్థం కావట్లే. ఎవరికి కూడా ఆ దారులలో ఉండాలన్న ఆశ లేదమ్మా. ఎవరికి కూడా అదే గుంతలో పడాలని ఆశ లేదు. ఎనిక్కొస్తే ఎక్కడ నేను తక్కువ అవుతాను అని ఒక ప్రెస్టేజ్ కోసము అది కంపైనా అది మీరు చూస్తున్న చూడండి సెప్టిక్ ట్యాంక్ అయినా గూడక దాంట్లో నుండి వాళ్ళకి ఆ వాసన కమ్మగా ఉంటుంది. ఎట్టుంటున్నారు ఈ వాసన కంటే బాగానే ఉందంటాడు. కానీ బాగాలేదని వాడికి తెలుసు. కానీ ఎనిక్కి వస్తే ఎక్కడ నీకు లోబడాల్సొస్తదని ఒక భయం. ఎనిక్కొస్తే అప్పుడేమంటాను తెలుసా? అప్పుడు వెంటనే ఏమంటాను తెలుసా? అవునన్నా నువ్వు చెప్పినట్టే ముల్లులున్నాయన్నాననుకో, వెంటనే రేపు పొద్దున ఏం చేస్తాను, ఇటు పోయేటప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని అడగాలి. ఇంకో దిక్కు పోయేటప్పుడు అడగాలి. ప్రతిదానికి అడగాలి. అడగకుండా ఒకవేళ పోయిందనుకో, ఇబ్బంది పడొత్తే నాకు చెప్పిపో. చెప్పి పోకపోతే నువ్వు యాడికి పోయినా బాగుపడవనాల్సింది. అందుకని ఇక్కడ ఒకళ్ళకు లోబడలేక, ఈళ్ళని కంట్రోల్ చేసుకోలేక, ఈళ్ళ జీవితాలను బాగు చేసుకోలేక, ఈళ్ళ బ్రతుకులను సంతోషపరచుకోలేక, వెళుతున్న దారి కంపదారి అని తెలిసినా కూడా వెళ్ళేటువంటి జీవితంలో ఉన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. తప్పిపోయిన చిన్న కుమారుడికి తన తండ్రి తన ఆస్తిలో భాగం పంచిపెడుతున్నాడు. నాయనా ఇది నీదే. ఇది నాదేమి కాదు. ఇది నీదే. కాబట్టి మీ అన్నకు ఇంత భాగం పోతుంది. మిగతాది నీ భాగము. మీ అన్న ఇదిగో నాయనా నా దగ్గరే ఉంటున్నాడు. నా దగ్గరే జీవిస్తానన్నాడు. నేను అతనికి చేదోడు వాదోడుగా ఉంటాను. అతను పనులు చేసేటప్పుడు నేను కొద్దిగా తెలివి తెలియచేస్తాను. ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా పని చేసుకోవాలో నేను చెప్తాను నాయనా. కాబట్టి మీ అన్న రూ. 4 సంపాదించుకోడు నా తెలివి వల్ల. నువ్వు గూడక నేను నీకు చెప్తాను. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఏ విధంగా జీవించాలి? నీకు చెప్తాను. ఇక్కడ నీ ఆస్తి నీకిస్తాను. నువ్వు కూడా నా దగ్గరే ఉండి పని చేసుకో అని చెప్పాడు. చెబితే ఏమన్నాడు తెలుసా? అస్సలు నీలో నుంచి నేను ఆస్తి తీసుకుంది దేనికి? దేనికి? ఇష్టం వల్ల ఉన్న వ్యక్తి కూడా ఇష్టం వచ్చినట్టే నడుచుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. దేనికి తీసుకున్నాను?
ఇప్పుడు చెప్పండి. బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించండి. మీరు లోతు కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడున్న అతనికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ అన్న ఇక్కడే ఉంటున్నాడయ్యా. మీ అన్నకు నచ్చిన కూరలు తింటున్నాడు. నచ్చిన తిండి తింటాడు. నచ్చిన విధంగా ఉంటాడు. కావాల్సిందంతా జీవిస్తాడు. కానీ నేను కొద్దిగా తెలివి చెబుతాను. నేను చెప్పటం వలన అతను ఇంకా బాగుపడతాడు. నువ్వు కూడా నీ ఆస్తి తీసుకొని ఇక్కడే ఉండి నీకు నచ్చినట్టుగా జీవిస్తూ నేను కొన్ని సలహాలు చెప్తా ఇను అన్నాడు. ఇప్పుడు ఈ అన్నకు పంచిపెట్టినట్టుగానే తమ్ముడికి ఆస్తిని పంచిపెట్టాడు. ఇప్పుడు తమ్ముడు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు? ఆమేన్. బాగా అర్థమైంది. ఏందమ్మా? అస్సలకి ఆయనకు ఉన్న అబ్జెక్షన్ ఎవరాడా? అసలు నువ్వే నాకు తలకాయ నొప్పి. నీ కాడ నేను ఉండను. అర్థమైందమ్మా? ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరు తెలుసా? ఆస్తి, ఐశ్వర్యం కాదు. స్వతంత్రం కాదు. స్వతంత్రం ఏడున్నా స్వతంత్రం అంటే తెలుసా? ఇప్పుడు మీరు ఈడున్నారనుకోండి. కడుపు నిండా తినటానికి రుచి కలిగిన పదార్థాలు తినటానికి మీకు స్వతంత్రం లేదమ్మా? తినొచ్చు కదా! రుచి కలిగింది తినొచ్చు కదా! మీరనొచ్చు. ఎందుకు తినకూడదంటే, చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, మీకేది నచ్చితే అది తినొచ్చు. ఏది కావాలంటే అది ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. ఏ వస్తువైనా తీసుకోవచ్చు. ఏ వస్త్రాలైనా ధరించుకోవచ్చు. ఎక్కడైనా నీకు నచ్చినట్టు నువ్వు జీవించొచ్చు. నిన్ను అడిగేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే, కండిషన్ ఒకటున్నది ఈడ. అర్థమైందా? బాగా అర్థం చేసుకో. ఏమన్నది? కొన్ని కండిషన్లున్నాయి. ఏంటిదంటే, నాన్న ఇదిగో నాకు సెల్లు చూడాలనుంది. ఒక గంట చూడయ్యా అన్నాడు ఈడ. కానీ బయటికి పోతే నీ ఇష్టం వచ్చినంత చోట చూడొచ్చు. ఎందుకంటే చూస్తున్నామనుకో చెప్పేవాడు లేడాడ. ఏడా? చెప్పేవాళ్ళు ఉంటాడనే తలకాయ నొప్పొచ్చి ఎళ్ళిపోవాలనుకున్నాడు బయటికి. అర్థమైందా? ఎందుకు తప్పిపోయి చిన్న కుమారుడు బయటికెళ్ళాలనుకున్నాడంటే, ఇక్కడ ఆస్తి తీసుకున్నాడు. ఇక్కడ తాగటానికున్నది, ఇక్కడ తినటానికున్నది, ఇక్కడ వేశ్యలున్నాయి, ఇక్కడ కావాల్సింది ఎంజాయ్ చేయడానికి ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ ఎందుకు చేయలేడంటే, అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు జనాలు చెప్పండి? ఏం కోరుకుంటున్నారమ్మా? చెప్పేవాళ్ళు లేని ప్రదేశం కావాలి జనాలకిప్పుడు. చెప్పకూడదు. చెబితే ఎట్లుంటదో తెలుసా? ఎట్లుంటదక్క చెబితే? ఎప్పుడైనా చెప్పి చూసారా మీరు? చెబితే ఎట్లుంటదంటే, మీ దృష్టికి మీరు చెప్పేది మంచే. కానీ అది వాళ్ళకెలా అనిపిత్తదో తెలుసా? తల నొప్పిలాగా తయారైపోయింది వాళ్ళకి. నువ్వనుకుంటున్నావు, నేను చెప్పేదేమన్నా చెడు చెప్పట్లేదు కదా! మంచే చెప్తున్నానంటే, నాకు తెలియదా? నాకు తెలియదా నువ్వు మంచి చెప్తున్నావు, చెడు చెప్తున్నావు. నాకు తెలియదు ఏది మంచి చెడుదో. కానీ ఇక్కడ చిన్న కుమారుడు కోరుకున్న జీవితం ఏందంటే తండ్రి దగ్గర ఉండకూడదు. అది కావాల్సిన జీవితం. తండ్రి దగ్గర ఉంటే ఏందంటే తండ్రి దగ్గర ఉండటం వలన కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి. కొన్ని విషయాలకు అబ్జెక్షన్ పెడతాడు. ఇదిగో నైట్ 12కి వస్తానంటే, రేయ్ 12 గంటల దాకా ఉండొద్దురా అంటాడు. 12 గంటల దాకా ఉంటే ఏమవుద్దంటే 12 గంటల దాకా ఉన్నామనుకోండి, ఉదయాన్నే మళ్ళా నువ్వు 1 గంట 4 గంటలకు 5 గంటలకు లేస్తే నిద్ర తగ్గిపోవటం వలన నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆరోగ్యం క్షీణించిపోవటం వలన కష్టపడి పని చేసుకోలేవు. పని చేసుకోకపోవటం వలన నీ భార్య బిడ్డలను బాగా చూసుకోలేవు. అందుకని నువ్వు 10 గంటలకే రమ్మని చెప్తున్నాడు కాబట్టి తలకాయ నొప్పి అయిపోయిందమ్మ చిన్న కుమారుడికి. అర్థమైంది కదా! ఇక్కడ చిన్న కుమారుడు ఎందుకు బయటికి పోవాలనుకున్నాడు మీరు అనుకోండి. చాలా సార్లు చదివుండొచ్చు కానీ నేను చాలా సార్లు చదివినాను. మళ్ళా చదువుతుంటాను. ఎందుకంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఉండటం వల్ల తలకాయ నొప్పులు అయిపోయినాయి ఈళ్ళకు. చెప్పేవాళ్ళు లేకపోతే ఆడైనా స్వతంత్రం వాళ్ళకు. చెప్పకూడదసలు. యాడికి పోతున్నావు అని అడగకూడదు తెలుసా? ఎందుకు అడగకూడదమ్మా? ఎందుకు అడగకూడదు? అందరిని ఇప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఎక్కడెక్కడ ఇష్టం వచ్చినట్టు తిరిగొస్తుంటారు కదన్నా. యాడంటాడు పనే యాడికి పోరు. తప్పు చేయటానికి పోరు. పని చేసి వస్తారు. సాయంకాలం ఊరకట్ట బయటకు పోతున్నప్పుడు ఈడున్నోళ్ళకి కుదారుతుంటాడు ఈళ్ళకు. కుదారుతుంటాడు తండ్రికి. నీ తండ్రి కుదారుతుంటాడు. యాడికి నాయనా అని అడుగుతాడు. తలకాయ నొప్పోయింది నీతోటి బయటికి పోవాలంటని చిరాకు పడి ఇంట్లోనే కూర్చుంటాడు. ఆ చిరాకుతో ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటది చెప్పండి? కుదార్తత ఉంటదా? సంతోషం ఉంటదా? ఆనందం ఉంటదా? ఇప్పుడు ఆనందం లేకుండా నువ్వెందుకురా నువ్వు పోయి రాపోరా, తిని రాపోరా అంటే, ఏంది నేను ఏం చేశాను? బయటికి పోయినా కూడా నీ టెన్షన్‌తోని ఇబ్బంది పడిపోతున్నాను. బయటికి పోయినా కూడా నీ టెన్షనే. ఏం టెన్షను? ఏం టెన్షనమ్మా? ఆ! ఇదివరకైతే తెలియదు. ఇప్పుడేం టెన్షన్ చెప్పండి? గట్టిగా చెప్తాను. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే తండ్రి సిట్యుయేషన్ ఇప్పుడు చెప్తున్నా. అర్ధగంట చూస్తాడు. వెంటనే ఏం చేస్తాడు ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే, చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నావురా అంటాడు. అంటే ఫోను చెయ్యటం ఇప్పుడు ఏమైపోయింది అతనికి? టార్చర్. నువ్వు ఫోను చెయ్యటం అతనికి టార్చర్ అయిపోయింది. అందుకని అన్నాడు, నాన్న నాతో నీకు సంబంధం లేకపోతే నాకు ఫోను చేయవుగా?
అర్థమైందా? నాకు ఫోన్ చేయవుగా, నేను ఎక్కడున్నాను, ఎన్ని గంటలకు వచ్చినా అడగవుగా, నేను ఎక్కడ తిరిగినా, ఏం చేస్తున్నా నాతో చెప్పవుగా. అంటే నువ్వు చెప్పటం వల్ల నేను మానుకుంటానని కాదు. చెప్పటం వల్ల మానుకోను. కానీ ఇప్పుడు చెప్పటం వల్ల ఏమైంది నాకు? చెప్పటం వల్ల ఏమవుతుంది? చిరాకయిపోతుంది చెప్పటం. చెప్పకూడదసలు. చెప్పకపోయినా కూడా మరి ఆడ ఉండొచ్చు కదంటే, అసలు నువ్వు ఉండటమే నాకు నచ్చదంటున్నాడు. బాగానండి. చూడండి. ఏందంట? నువ్వు అసలు నీ దగ్గర నేను ఉండటమే నాకు నచ్చదు. ఇప్పుడు తండ్రే నచ్చకపోతే ఇంకెవరు నచ్చుతారన్న? ఇప్పుడు తండ్రే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? చిన్న వయసు నుంచి నచ్చిన తండ్రి పెద్దయిన తర్వాత ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదక్క? కదా! కాదనలేదు కదా! ఇప్పుడేమన్నాడు? "నువ్వు చిన్నాలా పో, ₹100 కాకపోతే 500 ఇత్తన్నాడు. ₹500 పోయి మంచిగా చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని తినుకో. నువ్వు నీ భార్య అందరూ గూడక 2 కేజీలు కాకపోతే 4 కేజీలు తెచ్చుకొని ఇంట్లో మీ భార్య చేత వండేసుకొని ప్రశాంతంగా 12 గంటలు కాకపోతే 2 గంటల దాకా కూర్చొని అందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తినంటుంటే ఈడేమంట నేను బయటోనే తినాలంట. బయట ఎందుకురా లోపల తినొచ్చు, ఇంటికాడే తినొచ్చు కదా! నీ భార్య కూడా తింటారు, నీ పిల్లలు తింటారంటే ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఇందుకే నువ్వంటే నాకు నచ్చదంటున్నాడు. ఎందుకు? తినొద్దని చెప్పినందుకు కాదంట. నేను తింటున్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండమంటున్నావు. అది నాకు తలకాయ నొప్పి అయిపోయిందిక్కడ. ఇక్కడ తలకాయ నొప్పి దేనికైపోయిందంటే చిన్న కుమారుడికి తండ్రి అర్జులు అడుగుతుంటాడు అప్పుడప్పుడు. అర్జులు అడిగితే ఎందుకు అడుగుతాడంటే నష్టపోతాడేమోని ముందు జాగ్రత్తతో అర్జులు అడుగుతుంటాడు. అవునా కాదక్కా? అప్పుడప్పుడు మీరు ఒక ₹10,000 ఊరికాడ నుంచి పంపిస్తుంటారు. ఊరికో కాదు మీ ఇళ్ళలో వాళ్ళకి ఇస్తుంటారు. కొడుకుకి గాని, కుమారుడికి గాని, కుమార్తె గాని ఇస్తారు. ఇంటికొచ్చిన తర్వాత లెక్క అడుగుతారా? అడగరా? ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఇచ్చి పంపించేటప్పుడు ₹10,000 ఎలా ఖర్చు పెట్టాలని తెలియకపోతే నువ్వు 10,000 ఇయ్యవు కదమ్మా! మరి ఇచ్చి పంపించి నువ్వు ఇంటికొచ్చిన తర్వాత లెక్కెందుకు అడుగుతావు అసలు చెప్పండి? నిజంగా చెప్పండి లెక్కెందుకు అడుగుతావు? బాగా ఆలోచించండి. లెక్కెందుకు అడుగుతామంటే ప్రశాంతంగా ఉండి ఆలోచించండి చెప్తున్నాను. మన మనసు ఊరుకోలేదు. ఆమేన్. నీ మనసు ఊరుకోదు. ఏం చేశాడు? ఏం చేశాడు? వచ్చి చూసిండు 4 శనగలు తెచ్చిండో, లేకపోతే 4 విత్తనాలు తెచ్చిండు. ఏం చేసిండు? నీ మనసు ఊరుకోకుండా ఇక నువ్వు నిద్రపోవు, అన్నం తినవు, ఎక్కడికి పోవు, నీరు ఏం ప్రశాంతంగా ఉండు. ఇంక అంటాను లేసి, ఇన్ని డబ్బులు తెచ్చకపోతే ఈయన వచ్చిందనగానే ఇప్పుడు గొడవ. అంతే కదా! గొడవ వచ్చింది ఇక్కడే. ఎందుకంటే తండ్రే కుమారుడికి ఏమిచ్చాడమ్మా? ఆస్తి ఇచ్చాడు, డబ్బులిచ్చాడు. నీ డబ్బులు నువ్వు తింటే నిన్ను అడిగేవాడు లేడు అని నువ్వు అన్నావు. ఈరోజు నేను బయటకి పోయి ఒక ₹10,000 ఏదైనా వస్తువు తెచ్చుకుంటే లెక్క అడుగుతున్నావేంది? లెక్కలు అడగకూడదు. ఇక్కడ చిన్న కుమారుడు బయటికెందుకు పోయాడంటే అడిగేవాళ్ళు ఉండవరని. అర్థమైందా? అడిగేవాళ్ళు ఉండరని. అడిగేవాళ్ళు లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవించొచ్చు. ఎలా జీవిస్తారంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎలా ఉంటదంటే వాళ్ళను పట్టించుకునే దిక్కు గూడా ఉండరు. ఆమేన్. బాగా అర్థమైందక్క? అడిగేవాడు లేడంటే ఎవరుండరు? పట్టించుకునేవాడు గూడా ఉండడు. ఇప్పుడు తండ్రి అడిగేవాడు కాబట్టి ఉదయకాలం ఎళ్ళినటువంటి మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకో బయటికెళ్ళినటువంటి కుమారుడు 3, 4 గంటల దాకా ఇంటికి రాలేకపోతే ఎంటనే ఫోను చేత్తాడు. దేనికి చేత్తాడో తెలుసా? దేనికి చేత్తాడో చెప్పండి తండ్రి? నిజంగా చెప్పండక్క. ఫ్రాంక్‌గా చెప్పండక్క. పచ్చిగా చెప్తున్నాను బాగా ఆలోచించండి. బైబిల్ ప్రకారం చెప్తలేను వేరేది చెప్పట్లేదు. వెంటనే ఫోను చేసి నాన్న 4, 5 అయింది అన్నం తిన్నావని అడుగుతాడు అంతే. ఇంక దేనికి చేయడు. వాడు ఏడ తింటేమి, ఏడ తాగితేమేంది అన్నం తిన్నామంటాడు. వెంటనే ఈడికి కోపం ఎక్కిపోద్ది. నేను తింటే తినకపోతే నీకెందుకు? ఇప్పుడు ఈ తండ్రి మనసు ఎలాంటిదంటే ఈ తండ్రి అన్నం తినటానికి పళ్ళెంలో అన్నం వేసుకోగానే వెంటనే ఎవరు గుర్తొస్తాడు? కొడుకు గుర్తొస్తాడు. నా కొడుకు తిన్నాడో లేడని అడగటానికి ఫోను చేశాడు. ఇప్పుడు ఈడికేమనిపించిందంటే టార్చర్. ఫోను చేయటం తప్పు గాదు. ఫోను చేయొద్దు. ఈళ్ళు కూడా తండ్రి కూడా అసలకి ఫోను చేయకూడదు. ఈడు ఎక్కడుంటే నాకెందుకేమని అనిపిత్తది. కానీ వెంటనే ఏమనిపిత్తదో తెలుసా? నేను కడుపు నిండా తింటున్నానే, బయటికెళ్ళినాడు ఉదయం అనంగెళ్ళినాడు 3, 4 అవుతుంది. తిన్నాడో లేడని ఒక బాధ. ఎవరికైనా ఎంటనే కావాలంటే చూడండి ఎంటనే ఇంటికి రాగానే ప్రశాంతంగా పాపం పొలం ఎక్కడికెళ్ళేసి మొత్తం టౌన్‌కెళ్ళేసి అన్నీ తీసుకొని ఇంటికి రాగానే ఇంటిలో సరుకు పెట్టగానే ఏమంటారు తెలుసా? అన్నమేయమంటాం అంటారు.
ఇదే మనం అడిగేది. అంటే వీళ్ళు అడిగే క్వెషన్ ఏం తెలుసా? "అన్నం తింటావా?" అంటారు. ఇప్పుడే ఇంట్లో అడుగు పెట్టాను. నీ గోలేంది నాకు అంటే అన్నం తింటావని అడిగినందుకెందుకు? నువ్వు బయటకి పోను ఒకవేళ అడగలేదనుకోండి, పొద్దుటాముంచి నేను ఇప్పుడు దాకా తిరుగుతా అన్నం తినమని కూడా అడగలేదా? బయటికెళ్ళినావు కదా! ఒకవేళ తినొచ్చుంటావునంటే అంటే తినొచ్చుంటాను. అడిగితే ఒక తలకాయ నొప్పి, అడగకపోతే ఒక తలకాయ నొప్పి ఇయన్నుంటాయి గాబట్టి, అసలు నీ దగ్గర నేను లేకుండా ఉంటే నాకు ప్రశాంతంగుంటది. అందుకని నా ఆస్తి నాకియ్యమన్నాడు. ఇప్పుడు మొత్తం పంచుతున్నాడు. భాగం చేశాడు. 1/3 అంటే 1/3% మొత్తము 3 భాగాలు చేశాడు. 2 భాగాలు పెద్దవాడికి, ఒక భాగం చిన్నవాడికి. అది రూల్. ఈదుల ధర్మశాస్త్ర ప్రకారం రూల్. ఎందుకయ్యంటే పెద్దవాడికి ఏమొత్తదంట? జ్యేష్ఠత్వపు హక్కు వస్తది. ఇప్పుడు ఈడి ఆస్తి మొత్తం తీశాడు. ఇదిగో నాయనా నీ ఆస్తి నీ చేతికి అప్పగిస్తున్నాను. జాగ్రత్త అని చెప్పాడమ్మ. ఆ ఒక్క మాట చెప్పడం ఇక్కడ నచ్చల. ఏం చెప్పకూడదంట? జాగ్రత్త చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు చెప్పండి? మీకొక టెన్షన్ పాపం మన ఇంటికాడ ఉన్నోళ్ళకి టెన్షన్ జాగ్రత్తలు చెప్పాలని. అసలు వద్దని చెప్తున్నారు వీళ్ళు జాగ్రత్తే చెప్పొద్దంటున్నారు. ఎందుకని? ఎందుకు చెప్పకూడదమ్మా? చెప్పండి. ఎప్పుడైనా మీరు పిల్లలు బండ్ల మీద పోతుంటారు కదా! మీ పిల్లలు. వీళ్ళతో ఎప్పుడైనా జాగ్రత్తగా పోరంటే ఇట్ట చూస్తారు నీకెళ్ళేవాళ్ళు. అంటే జాగ్రత్త అనేది నీవు మనసులో ఆపుకోలేక నా కొడుకు సేఫ్టీగా ఉండాలి, నా భర్త సేఫ్టీగా ఉండాలి, నా భార్య సేఫ్టీగా ఉండాలి, నా పిల్లలు సేఫ్‌గా ఉండాలని నీ ప్రేమతో నువ్వు చెప్తున్నావు. అది వాళ్ళకేమైంది? టార్చర్‌గా ప్రారంభమైపోయింది. చిన్న కుమారుడు ఏమంటున్నారు తెలుసా? చిన్న కుమారుడికి ఫస్ట్ నుంచి ఏం అలవాటు ఉందమ్మ ఇక్కడ? మీరు బైబిల్ మొత్తం ఇప్పుడు చదవాల్సిన పనిలే. చిన్న కుమారుడికి అలవాటు ఏముంది? మీకు అందరికి తెలుసు కదా! ఏం అలవాటు ఉంది? జల్సాలు చేసే అలవాటుంది. తాగే అలవాటుంది. తినే అలవాటుంది. వేశ్యలతో తిరిగే అలవాటుంది. ఎందుకుందని నేను అంటున్నానంటే, బయటకి పోయిన తర్వాత మనోడు చేసేది అదే పని. ఇక్కడ లేకుండా ఆడికి పోతే వత్తదక్క? ఇక్కడ ఉన్నది ఆల్రెడీ. కానీ ఇక్కడ ఉన్నది గాని, ఇతడు చేస్తున్నప్పుడు అడిగే వాళ్ళు ఉండరని అతను చేయటానికి ఇబ్బంది అయిపోయిందీడ. అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడేమన్నాడు తెలుసా? నాది నాకు పంచెయి డాడీ అంటున్నాడు. నాది నాకు పంచెయి నాన్న అన్నాడు. ఈ నాన్న అనాల్సింది నువ్విప్పుడు సంపాదించినవురని. అంటే భలే ఉండేది కదక్క! బాగుంటదా? కానీ అండు. ఎందుకంట? దేవుడు. ఎప్పుడైనా దేవుడిని మనం అడుగుతాం, అయ్యా నాకు ఊపిరిచ్చావు కదా! నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే, వద్దురా నేనిచ్చిన ఊపిరితో నాకు నచ్చినట్టే జీవించమని ఎప్పుడైనా చెప్పాడా? ఇదివరకు రోజుల్లో యేసుప్రభుని నమ్ముకోకముందు మనం కూడా లోకంలో జీవించినోళ్ళం అందరము. అప్పుడు మనకు కూడా విచ్చలవిడితనం అలవాట్లున్నాయి. మనం కూడా ఇష్టం వచ్చినట్టు తిరిగాం. అప్పుడు ఈ దేవుడు మన దగ్గరకొచ్చి ఇలా జీవించొద్దని ఎప్పుడైనా చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అక్క చెప్పండి? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పలేదంటే స్వతంత్రం ఇచ్చిన వాడు నీ స్వతంత్రాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని దానికి ఆజ్ఞలు కూడా పెట్టాడు. ఆజ్ఞలు ఏంటంటే మంచి చెడు నీకు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. మనిషికి ఏం తెలుసు అంటమ్మా? మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు. ఇంక చెప్పాల్సిన పనిలే అయ్యేది. ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు. ఉదాహరణకు నేనున్నాననుకోండి, అది చెట్టు అని తెలుసు. తెలుసో తెలియదో మనకు? అది చెట్టు అని తెలుసు కదా! అది గెడ్డి అని తెలుసు. ఇది అన్నం అని తెలుసు. ఇప్పుడు అన్నం అని తెలుసు, గెడ్డి అని తెలిసినప్పుడు ఆ అన్నం పెట్టే ముందు ఆ ప్లేట్‌లో గెడ్డి పెడితే తింటడా? అన్నం తెలుసు, గెడ్డి తెలుసు. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాడంటే మనిషి విచ్చలవిడితనము తనకు అడిగేవాడు ఉండకూడదని ఆడి కోరిక. ఇప్పుడు అడిగేవాళ్ళు ఉండటం వల్లనే కుటుంబాల్లో గొడవలొస్తున్నాయి తెలుసా? అడగటం వల్లనే ఈ కుటుంబాల్లో గొడవలొస్తున్నాయి. విడాకులు దేనికొస్తున్నాయంటావు కుటుంబాల్లో? అడగటం వల్ల వస్తున్నాయి. అడగటం వల్ల. ఎందుకంటే అసలు అడిగేవాళ్ళు లేకుండా ఉంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు ఈ రోజుల్లో. అడగకూడదు. అడగొచ్చా? ఇప్పుడున్నాడు పాపం బుడ్డోడుండు. పొద్దుగూకులు తిరిగిపోతాడు. అమ్మాయొచ్చి "యాడికి పోయినావంటే" "యాందిమా పిల్లలతో కూడా ఆడుకోవడం పోనీమా" ఎంత దూడి? అంతోడమ్మా ఆడుకునేది. స్కూల్ నుంచి బయటకొచ్చి ఆ బ్యాగ్ ఇసిరినీయకుండా మళ్ళా సాయంత్రం 8, 9కి కనపడదు. అంతే కదా! ఇప్పుడు నీ టెన్షన్ ఏంది? యాడున్నాడో ఏం చేత్తాండు? యాడికి పోడు. కానీ నీకో టెన్షన్. నీకో టెన్షన్. ఈ టెన్షన్‌కి నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఓర్చుకొని ఎట్టుంటదంటే అణుచుకొని, 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 అణుచుకొని ఆగబట్టలేక అడిగేత్తావు. మనకున్నటువంటి తలకాయ నొప్పులు అయ్యే. ఆగబట్టలేక అడిగేత్తావు. అడగటమే పెద్ద ప్రమాదం అయిపోయింది ఈ రోజుల్లో. అడగటం ఏమైంది?
ప్రమాదం చాలా ఎంత ప్రమాదం అయిపోయిందంటే మరిసిపోయి ఒకవేళ నిప్పుల్లో చేయి పెట్టినా కాలుద్దో కాదో నాకు తెలియదు కానీ అడిగితే మాత్రం వాళ్ళ కోపం వస్తుంది. అది కరెక్ట్. నువ్వు నిప్పులో చేపెట్టు, ఒకవేళ బై మిస్టేక్ కాలొచ్చు కాలకపోవచ్చు, ఎందుకు కాలదు అన్నట్టు కాలదేమో నాకు తెలుసు కానీ నువ్వు అడిగావా ఖచ్చితంగా కోపం రాపుతున్నాడు. మరి అడగకుండా ఎలా ఉండాలంటే ఉండాలంతే. అడగకుండా నువ్వు ఉండలేవు, నీతో కలిసి వాడు ఉండలేడు. అర్థమైందా? అందుకని ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. ఎందుకంటే ఇదంతా చెప్పాడు. నేను బయటికి పోతాను, నువ్వు మళ్ళా మా ఫోన్ చేస్తావు, నేను వస్తాను, ఎక్కడ వెంటావు, నువ్వు అడుగుతుంటావు, నేను చెప్పాలి. ఈ తలకాయ నొప్పి నాకు అయిపోయింది. అందుకని నేను నీ దగ్గర ఉంటే నాకు కుదరదు అన్నాడు. రే నీకేమో నేను అడ్డం చెప్పానా? తినేటప్పుడు అడ్డం ఏం చెప్పానా? తాగేటప్పుడు అడ్డం ఏం చెప్పానా? స్వతంత్రంగా ఉండేటప్పుడు అడ్డం చెప్పలేదుగా. నీకు కావాలంటే ఖర్చులకు డబ్బులు మరీ ఇస్తున్నానుగా. ఎందుకురా నా నుంచి దూరం అవుతున్నామంటే వాడు చెప్పిన మాట ఏం తెలుసా అసలు అక్కడ? ఏం చెప్పాడు తెలుసా? అంటే ఇక్కడ రాయలేదులే. ఏం చెప్పాడు తెలుసా? అసలు నా ప్రాబ్లము నువ్వే. ఆమేన్. ఇక్కడ ప్రాబ్లం ఎవరు? నువ్వే నాకు ప్రాబ్లం. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులకు ప్రాబ్లం ఎవరు? దేవుడే. అందుకే దేవుడు అంటే నచ్చదు వాళ్ళకు. ఎవరైనా నచ్చదు. ఎక్కడైనా నచ్చదు. దేవుడు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదు చెప్పండి వాళ్ళకు? ఆ? ఎందుకు నచ్చను? ఇప్పుడు దా చెప్పాను కదా మీకు. ఎందుకు నచ్చరు? ఇంకా ఆమేన్. దేవుడు ఎందుకు నచ్చడు తెలుసా? అడుగుతున్నాడు ఆడ. అడగకూడదు మనకు. అడిగితే కోపం తెలుసా? ప్రార్థనకు ఆదివారం రాగానే వాక్యం ద్వారా అడిగేస్తున్నాడు. ఇదిగో నన్నే అన్నాడు ఈ పాస్టర్ గారు, అందుకని ప్రార్థనకు రావద్దు. ఇప్పుడు అడగటం తప్ప దేవుడు? అడగాలి. ఎందుకు అడుగుతున్నాడంటే నువ్వు బాగుగా ఉండాలని. అందుకని ఏమన్నాడు తెలుసా? తండ్రి నీకు నాకు కుదరదు గాని నీ దగ్గర నేను ఉండటం నాకు నచ్చదు, నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. తన ఆస్తితో తీసుకున్నాడు, మొత్తం సొమ్ము తీసుకుంటున్నాడు. బాగేనండి, ఇక్కడ బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆస్తి అంటే ఏంటిదమ్మా అన్న? ఆస్తి అంటే ఏంటి చెప్పండి మీకు తెలిస్తే? ఆస్తి అంటే ఏంటిది? మంచి ఆస్తి అంటే చెప్పండి మనకు. మీకు ఇప్పుడు మీకు ఆస్తి లేవా? ఇల్లు, డబ్బు అంటే సొమ్ము. ఆస్తి అంటే ఇల్లు, పొలము, ఏదన్నా ఎద్దులు, గాడిదలు, గొర్రెలు అలాంటి ఏమంటే ఈ ఆస్తి అంటారు. ఇప్పుడు వీటన్నిటిని ఆస్తి మొత్తాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు? అమ్ముతున్నాడు. అమ్మితే ఎవరికి నచ్చదమ్మా? ఆమేన్. ఇప్పుడు అమ్మితే తమ్ముడికి నచ్చదు. ఇప్పుడు ఈ కుమారుడు ఏమంటున్నాడు? కుమారుడికి ఏం చెప్తున్నాడు తండ్రి? నువ్వు కావాల్సినంత తిను, కావాల్సినంత తాగు, కావాల్సినట్టు తిరిగిరా, ఆస్తిని పాడు చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు ఈ కుమారుడికి ఆస్తి అంటే నచ్చదు. అందుకే ఆస్తిని అమ్మేయాలి. ఎందుకు అమ్మాలి ఆస్తిని? ఎందుకు అమ్మేయాలి ఆస్తిని తెలుసా? డబ్బులు ఉన్నాయి కదమ్మా. పిచ్చి పిచ్చిగా తాడు తండ్రి, ఎంత కావాలంటే అంత ఇస్తాడు. మరి ఎందుకు ఆస్తిని అమ్మాలి? ఆస్తి అడ్డమైపోయింది. నువ్వు ఎంత తిరిగి ఎంత చేసినా సాయంత్రం 2-3 రోజులు తిరిగి వచ్చినా ఏమంటారు తెలుసా? అలా పొలం దాకా పోయి రాకూడదు. అర్థమైందా? ఆ పొలం వేసిన దాకపోయి రాకూడదు. చెయ్యం చేత కానప్పుడు ఎవరేమన్నారు? అందుకని అదే లేకుండా అంటే అడగవు కదా, పొమ్మనవుగా. అదే లేకుండా ఇప్పుడు దాకా ఏడ తిరిగి వస్తున్నా అనవుగా. ఎందుకంటే ఏం పని బాటు ఉంది, అందుకే బయటకు పోయొచ్చాను అంటాడు. అందుకని ఆస్తి మొత్తాన్ని తీసుకున్నాడు. ఆస్తి మొత్తాన్ని సొమ్ము చేస్తున్నాడు. కన్న తండ్రి ముందే, సంపాదించిన తండ్రి ముందే ఆస్తిని రూపాయికి పావలాకి అమ్మేస్తుంటే ఇప్పుడు తండ్రికి కడుపులో బాధ ఉంటుందా ఉండదా? ఎంత కష్టపడి సంపాదించాడు? మొత్తం అమ్మినాడు. అమ్మిందంతా సొమ్ము చేసుకున్నాడు. సొమ్మంతా చేత పట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రాయబడింది అక్కడ చూడండి. తండ్రి నాకొచ్చు భాగము నాకిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. ఆమేన్. ఇక్కడ మీరు ఈ యొక్క మాటలు ఇబ్బంది అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఏమాట? ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నాడో
ఆస్తి మొత్తాన్ని సొమ్ముగా చేసుకున్నాడు. సొమ్ముగా చేసుకున్న దాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఏం పాడు చేస్తున్నాడు రాయబడింది అక్కడ? దుర్వ్యాపారం అంటే, దుర్వ్యాపారం అంటే ఏందమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. దుర్వ్యాపారం అంటే ఏంది? చెప్పండి. ఆ! దుర్వ్యాపారం ఏం తెలుసా? బిజినెస్. ఏం బిజినెస్ చేస్తున్నాడు? ఆస్తి ఉందనుకో, పొలం ఉందనుకో ఏం చేయాలక్క? పొద్దున పోయి సాయంత్రం దాకా పని చేయాలి. అదే డబ్బులైతే పోయి బెట్టింగ్ పెట్టొచ్చు. లక్షకు 10,00,000 వస్తాయంట. లక్షకు 2,00,000 వస్తాయంట. 50,000 కొడితే 10,000 వస్తాయంట. పొద్దుగూకులు ఆ చిల్ల చెట్ల కింద కూర్చొని పేకాట ఆడుతూనే ఉండొచ్చు. వాడు లేడుగా. పొలం ఉందంటే పోయి పని చేయాలిగా. ఇప్పుడు పొలం లేదు, డబ్బులు సంపాదాలంటే పేకాట ఆడుకుంటూ కూర్చోవాలి. ఏందిరా పేకాట, పని పాట లేకుండా పేకాట ఆడుతానంటే, ఇదే నా పని. ఏందంట? ఇదే పని అంట. అదేం పని? ఈ పని ఎవరైనా చేత్తరా? ఇప్పుడు ఈ పని నచ్చుద్దా? తండ్రి ఈ పని చేయమన్నప్పుడు కుమారుడు పోయి ఈ పని చేస్తున్నప్పుడు ఏం చేశాడు? 100, 50 తీసుకుపోయి పోయిరారా, నీకు తమాషా అయితే పోయిరమ్మన్నాడు. 100, 50తో మనోడికి తృప్తి ఉందా? ఇప్పుడు కావాల్సినంత అమ్ముకొని తగలబెడుతున్నాడు. దుర్వ్యాపారము, చెడ్డ వ్యాపారాలు చేస్తున్నాడు. ఏ వేశ్యలు తీసుకొస్తున్నాడు, లాడ్జింగ్‌లోనికి వెళ్తున్నాడు, పనికిమాలిన వ్యాపారం చేస్తున్నాడు. ఏ ఇలాంటి వేశ్యలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళని ఈళ్ళని రూమ్‌లో ఉంచి అలా చేసి ఇలా డబ్బులు ఇట్ట చేస్తుంటే వాటన్నిటి వల్ల నష్టం తప్పితే మంచేం జరగల. తల్లిదండ్రుల మాట అంటే మంచి చెప్పే మాట వినని వాళ్ళు బాగుపడినట్టు ఎక్కడా. కానీ అది తెలుసుకునే సమయం రావాలి. ఇప్పుడు మనోడెళ్ళినాడు. ప్రతిదీ తనకు నచ్చినట్టు చేసుకుంటున్నాడు. అడిగేవాడు ఎవడు లేడు. అక్కడ నచ్చినట్టు చేసినా అడుగుతున్నాడు. కానీ అడిగేవాడు ఎవడు లేడు. అందుకని మీకు తెలుసో తెలీదు, మన దగ్గర ఉండటం కంటే, ఇళ్ళ దగ్గర ఉండటం కంటే దూరంగా ఉండటం ఇష్టపడుతున్నారు ఈరోజు సమాజం. 4 రోజులు ఉండమంటే అబ్బే ఆడ బోరు కొడుతుందంట. ఏడ బోరు కొడుతుంది? ఇంకేడ బోరు కొట్టదు. బోరు కొట్టని ప్రదేశం ఏంది? అక్కడికి పోతే బోరు ఎందుకు కొట్టదు? కొంచెం బాగా ఆలోచించండి. ఎక్కడుంటే అట్లా మీకు అర్థం కావట్లేదు. ఎక్కడుంటే అట్లా చెప్పమంటావా? ఉదయాన్నే 8కి లేస్తారు. అంతే కదక్క. 8 గంటలకు లేస్తారు. మళ్ళీ పెందలాలు లేరు. లేచిన వెంటనే బ్రష్ అయినెమ్మటే రెడీ చేసి పెట్టుంటాడు టిఫిన్. పాపం మనోడు టౌన్‌లో తినుంటాడు. పాయసాన్నం తిండేమో సద్దన్నము. టిఫిన్ రెడీ చేసి పెట్టుంటావు. మంచం కాడికి తీసుకొచ్చి పాలిస్తావు, టిఫిన్ చేసి పెడతావు, తింటాడు. ఊరక పనికి పోదామంటే, "వద్దులే నాయన ఇప్పుడు దాకా ఆడ పని చేసి వచ్చావు ఎందుకులే, ఇంటికాడకు నీడ పట్టున మన టీవీ పెట్టుకొని చూడమని నువ్వు పని చేసి వస్తావు. మధ్యాహ్నం మళ్ళా రెడీ చేసి పెడతావు మధ్యాహ్నం మరీ అన్నం. సాయంకాలం మళ్ళా అన్ని రెడీ చేసి నీళ్ళు తోడి పెడతావు, ఉడికి నీళ్ళు పెడతావు, అన్నం రెడీ చేసి పెడతావు. నువ్వు కింద పండుకొని బెడ్ మంచం వాడికి ఇచ్చేస్తావు. ఎలా బాగుపడతావు? ఇయన్నీ సుఖాలు ఇస్తే వాళ్ళకి ఎలాగుంది? టార్చర్ అయిపోయింది ఇప్పుడు నువ్వు. నాకు ఉండబుద్ధి కాదు, నేను తొందరగా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోగానే ఎంత జరుగుతుందో తెలుసా? వెళ్ళిపోగానే ఉదయాన్నే లెయ్యాలి, లేచినంటే అంట్లు కడుక్కోవాలి, బట్టలు ఉతికేసుకోవాలి, అన్నం ఆడే పడుకోవాలి, తినాలి, ఇవన్నీ చేసుకుంటా. ఇవన్నీ కనిపించలేదు. ఎందుకు అనిపించదంటే వాడికి నచ్చినట్టుగా అక్కడ జీవిస్తున్నాడు. అడిగేవాడు లేడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే అడిగేవాడు లేకపోతే వాడు ఏదైనా చేసుకుంటాడు. అడిగేవాడు ఉండకూడదు. అందువలన ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఆ ఆస్తిని మొత్తం దుర్వ్యాపారం చేసి, అదేం చేసి చూడండి, దుర్వ్యాపారం చేసి పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత అంతా ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టినప్పుడు కొద్దిగైనా లాభం కొద్దిగైనా పెట్టుబడి రావాలి కదక్క. అంటే పెట్టుబడి పెట్టాడు గానీ, పెట్టుబడికి మళ్ళా కొంచెం, ఇప్పుడు మనం పొలం వేసినాము, 10 ఎకరాలు వేసినాము, ఒక 50,000 పెట్టుబడి పెట్టినాం, లేకపోతే ఒక ₹1,00,000 పెట్టినాం. కనీసం ఒక 10,000 అన్న వస్తాయిగా. లక్షేం బావుగా. కానీ ఇక్కడ రూపాయి కూడా రాలేదంటే అర్థమైంది ఈడు పెట్టిన పెట్టుబడి ఎట్టాడిది? ఎట్టాడిది తెలుసా? అంతా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఇప్పుడు. ఇప్పుడైతే ఆన్‌లైన్ బెట్టింగ్‌లు అన్నమాట. అప్పుడైతే అది వేలు బెట్టింగ్. ఇప్పుడైతే అన్ని జూదాలు. దానికి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఏంది? పెట్టుబడి పెట్టాల్సిన పని ఉందా? పోవటం, కూర్చోవటము, రెడీ చేసి పెట్టుకోవటము. అటు ఇటు తిరుగుతుంటే అంటారు తెలుసా? ఇదిగో దీని మీద ఒక 100, దాని మీద ఒక 500, దీని మీద 1,00,000, దీని మీద 2,00,000, దాని మీద ఆ ఇల్లు, దీని మీద ఇది పొలము. ఇందులో పొలాలు, ఇల్లులు కూడా పెట్టేస్తున్నాం అంటే ఏమంటారు తెలుసా? దేవుడు సక్రంగా చూస్తే ఒక్కరోజు కోటేశ్వరుని అయిపోతున్నాడు. ఒక్కరోజు కోటేశ్వరుడు అయిపోతావా? ఒక్కరోజు కోటేశ్వరుడు రెండో రోజు బిచ్చగాడివి అయిపోతావు. జాగ్రత్త. వీడికి అర్థం కాల. ఇప్పుడు ఊరకనే అనుకుంటున్నాడు. దుర్వ్యాపారం చేసి ఆస్తి మొత్తం పాడు చేసి, ఆస్తి మొత్తం పోయిన తర్వాత ఈడు దరిద్రం ఏందో, అక్కడ ఆస్తి ఉంది, ఈ దేశంలో కరువు వచ్చేసింది. అక్కడ ఆస్తి ఉంది, ఈ దేశంలో కరువు వచ్చింది.
ఎప్పుడైతే కరువు వచ్చిందో, ఆస్తి పోయిందో, ఇప్పుడు మనోడికి ఏమొచ్చిందంట? ఇబ్బంది. ఇంతవరకు ఇబ్బంది పడ్డాడా? ఎందుకు పడలేదు? ఇంకా ఎందుకు పడలేదు? ఇప్పుడు లేదా ఆస్తమ్మా? ఇప్పుడు ఆస్తి ఇచ్చిండా ఇయ్యలేదా? మరి ఎందుకు ఇబ్బంది పడలేదు చెప్పండి ఇప్పుడు? ఆమేన్. ఏందంట? తండ్రి దగ్గరున్నప్పుడు ఇబ్బంది పాలవ్వవు. అది గుర్తుపెట్టుకో నీకెప్పుడు గూడాక. పెద్దలు మన దగ్గరుంటే మనం ఇబ్బందులు పడ్డము. ఎందుకంటే, మనం ఒకసారి మన తప్పుదారులు మనం పాపం తప్పు చేసి పనికిమాలిన పనులు చేసి కింద పడిపోయినా, నా కుమారుడే గదని చెయ్యందిత్తాడు. కదక్కా! మీకు తెలుసో తెలీదో ఎంత పనికిమాలినోళ్ళైనా, ఎంత దరిద్రులైనా, మీ మాట ఇననోళ్ళైనా, మీరు కడుపు నిండా మంచిగా అది బాగా పప్పు, అన్నం వండుకొని బాగా కడుపు నిండా తింటున్నా, వాళ్ళు వండుకున్నారో లేదని మీకు మనసనిపిచ్చి, యూరిక్ గాని రాకుండా దొంగతనం చేసి ఒక ప్లేట్ ఆడేసాం. ఏంది ఇంట్లో వాళ్ళు తిడతారేమో ప్లేట్ కటక్కన ఆడేసేసి మళ్ళీ వచ్చి అడుగుకుంటాం. ఏందంటే, నేను తిన్నానంటావు. నీ కడుపు మార్చుకొని వాళ్ళని ఇబ్బంది కాకుండా చేసినావు. కానీ ఈరోజు ఊరు లేకపోయాక ఏమొచ్చింది వాడికి? ఈళ్ళకి అర్థం కాదా? తండ్రి ఎందుకు పక్కకు పంపియలేదంటే, పక్కకు పంపేయడం పెద్ద లెక్క కాదమ్మా. వదిలేయడం పెద్ద లెక్క కాదు. వదిలేస్తే ఇబ్బందులు పాలవుతాడని ఒక భయం. వదిలేస్తే ఇబ్బంది పడిపోతాడు. ఇప్పుడు ఎంటనే ఏమైండు? ఇబ్బంది పడిపోయాడు. అక్కడ పడిపోయాడు. ఏదో అపాయం జరిగింది. యాక్సిడెంట్ జరిగింది. ఈడైతే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, చుట్టుపక్కల భార్య ఉన్నది, పిల్లలున్నారు, అందరున్నారు, బంధువులున్నారు. అందరొచ్చి తలవాకు చేయి పట్టుకొని అంచాడు. ఇప్పుడు ఆడ పడిపోతే ఎవరు చూస్తారు? అడిగేవాడున్నాడంటే అర్థమేంది? నీ గురించి కేర్ తీసుకుంటున్నారని అర్థం. అడిగేవాళ్ళంటే నీ కేర్ అంటే తెలుసా? నీ గురించి జాగ్రత్త చూసుకొని తెలుసా? నీ కాలు బాగాలేకపోతే వాళ్ళు కష్టపడి నీ కాలుకు నూనె రాస్తుంటారు. నీ కాళ్ళు బాగు చేస్తుంటారు. నీకు ఇబ్బందయితే నీకు చేస్తుంటారు. ఇయన్నీ నాకెందుకు చేస్తున్నావంటే బాధ్యత. అడిగాను గదా! అడిగాను గాబట్టి అది అడక్కపోతే చేయాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు వాడెక్కడో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఇబ్బంది పడితే వాడికేమి లేదంట, పొద్దున అన్నం లేదు, మధ్యాహ్నం అన్నం లేదు, సాయంకాలం అన్నం లేదు. 3 పూటలు అన్నం తినకపోతే ఈ ఈ తండ్రి దగ్గర ఈడున్నప్పుడు 3 పూటలు అన్నం తినకపోతే తండ్రి దగ్గర నుంచి ఏమొచ్చేది? ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి అయితే ఫోనొచ్చేది. "ఏంది నాయనా తిన్నావంటే?" "తిన్నానులే లేదులే" అని ఇప్పుడు అంటాడు గానీ, ఆ సిట్యుయేషన్‌లో "నాన్న తినలేదు నాన్న." ఎంటనే "ఏం చేసినవురా తీసుకెళ్ళిన డబ్బులు" ఇయన్నీ అడగడు. ఎంటనే ఫోన్‌పేలో ఒక 500 పంపిస్తే గాని ముందు తిను నాయనా. అరే 10,000 ₹1,00,000 తెచ్చకపోయిండు, 2,00,000 తెచ్చకపోయిండు, తాగి తందనాలాడుతుండు 500 పంపిస్తున్నావు ఏంది మళ్ళా అంటే, వాడు తినలేదంట పొద్దుట ఆడమంచి. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో తెలుసా తండ్రి దగ్గరుంటే? నువ్వు ఎంత తగలబెట్టినా, ఎన్ని పాడు పనులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పాలైనా, ఎంత నాశనం చేసినా, తండ్రి దగ్గరుంటే కేర్ తీసుకుంటాడు నీ గురించి. అర్థమైందా? నువ్వు ఎలాంటి పనికిమాలినోడైనా, ఊరు మొత్తం నిన్ను ఆడిపోసుకున్నా, తండ్రి దగ్గరుంటే నిన్ను కేర్ తీసుకుంటాడు. నా కొడుకు గదా! కింద పడ్డాడు గదా! అందరూ అదేంటంటే బ అస్సలకి పట్టి పట్టనట్టుగా, ఊరినే అనుకుంటున్నారన్నట్టుగా భుజాల మీదేసుకొని ఇంట్లోకి తీసుకుపోతున్నాడు తండ్రి. ఏందిరా అట్ట తిడుతున్నారంటే, వాళ్ళ ఊరిని తిట్టుకుని నాకెందుకు? వెంటనే లోపలికెళ్ళి స్నానం చేసి, "అన్నం తినవా?" తినలేదట్టుంది. నోరు తెరిచి మరీ పెట్టేస్తున్నావు. 50 సంవత్సరాలోడు కూడా నోరు తెరిచి పెడుతున్నావు. అర్థం కాలేదేంటి? నోరు తెరిచి పెట్టే వాళ్ళున్నారంటే, అడిగేవాళ్ళు గూడా ఉంటారని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు జనాలు. కింద బాగా లేకుండా అపాయంలో ఉండి, ఇబ్బందిలో ఉండి, మంచాన పడ్డప్పుడు, నీ చేతితో తీసుకొని తినటానికి నీ చేత కాకపోతే, నీ చెయ్యి తన చెయ్యిగా ఉండి, చెయ్యి అన్నం కలిపి నీ నోట్లో పెట్టినప్పుడు, నిన్ను అడుగుతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుమారుడు ఏమనుకున్నాడో తెలుసా? అడగలేదు, నేను సంతోషంగా ఉన్నాను అని ఎళ్ళిపోయాడు. ఇప్పుడు ఇబ్బంది పడగానే ఏం గుర్తొచ్చింది? నేను పొద్దున 3 పూటలు అన్నం తినకపోతే మా నాన్న దగ్గరుంటే ఒక పూటైనా తెచ్చి పెట్టాడు గదా! అప్పుడప్పుడు చాలా మంది ఏరిపోతుంటారు పాపం. పెద్ద రోసాలకు "నీ ఇంటి గడప దాకని చూడంటారు." పోతారు. ఆడికి పోయిన ఆడికి 5 రోజుల తర్వాత పక్కనిల్లేగా బియ్యమైపోయి ఉంటాయి. రోజు అటు ఇటు తిరుగుతుంటాడు. ఆడ చూస్తాడు, "ఏమైందమ్మా?" అంటే, "3 రోజులైంది మామయ్య బియ్యం లేక, పని బాలేదేనంటే." "అవునా? ఇదిగో ఈ రూ. 1000 తెస్తా ముందు నువ్వు తెచ్చుకో మాడితో పని కాదు" అంటాడు. ఎందుకు ఏం మీద ప్రేమ? కొడుకెక్కడ పత్తులు పడుకుంటాడు. నీకు అర్థం కాలేదు లోకము. ఈళ్ళ మీద ప్రేమ కాదు. కన్న కొడుకు ఎక్కడ పత్తు పడుకుంటాడో వాడు వండి పెడితే తినాలండి. రోసాలు పంతాలుంటాయి. అందుకే ఇక్కడ బైబిల్ పచ్చిగా చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? అడిగే వాళ్ళు ఉండాలి. నీకు ఇబ్బందులొచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఇప్పుడు తండ్రి దూరమైపోయాడు. ఇబ్బంది పడసాగి ఇప్పుడు మనోడు ఎప్పుడు నోరు తెరిచి అడగనోడు ఎవరిని అడుగుతున్నాడన్నా? ఆడొకాయన పడి "నీ దగ్గర ఏమైనా పనుందా?" అని అడుగుతున్నాడు. నువ్వు పని చేత్తవా? ఎప్పుడైనా పని చేసిండమ్మా?
ఎప్పుడన్నా అరే అల్లారి గడ్డి బాబుని తీసుకురామంటే ఏంది మా గడ్డి బాబు ఏమంటావు నాకు ఇప్పుడు దాకా బాగాలేదంటే పొయ్యి ఆడ మీరు ఎంత ప్రేమ తెలుసా పొయ్యి మర్చిపోయి రెండు ఆ భుజం మీద అటు పెట్టుకుని ఆడ రొద్దులేదు నువ్వు ఆడ మొత్తం మళ్ళీ పోయి నువ్వు ఎత్తుకొని వస్తా ఎంత ప్రేమ తెలుసా బబ్బులు తీసుకురామంటారు ఆడుంటే అట్లయితే ఇంతవరకు మేలేదు వాడి ఆడ మొత్తానని ఆయన ఇప్పుడు దాకా పొలంలో పనిచేస్తే ఆయన తరుగుతున్న పోయి బబ్బులు తేపమని మామూలు విషయం అనుకున్నారా మీ దగ్గర ఉంటే వాళ్ళు ఇబ్బంది పడరు మీ దగ్గర ఉంటే మీరు కేర్ తీసుకుంటారు మీ దగ్గర ఉంటే మీరు బాధ్యత తీసుకుంటారు తండ్రి దగ్గర బిడ్డలు ఉన్నా కూడా అలాగనే తీసుకుంటాడు అందుకే దేవుని దగ్గరకు మనం వస్తే దేవుడు మన గురించి ఏం తీసుకుంటాడంట బాధ్యత కేర్ జాగ్రత్త తీసుకుంటున్నాడు మనకు సమస్య వచ్చే సమస్యగా ఫీల్ అవుతున్నాడు మనకు బాధ వస్తే తన బాధగా ఫీల్ అవుతాడు మనకు ఇబ్బంది వస్తే తన ఇబ్బందిగా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఊరిలో ఉన్నారమ్మాడ తండ్రి ఉన్నాడా అన్న ఉన్నాడా తోబుట్లూరు అని ఉన్నారా ఎవరు లేరు ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నాడు పని ఎత్తుక్కుంటున్నాడు మీకు తెలుసో తెలియదు కుటుంబాలలో ఒకళ్ళ మీద ఒకళ్ళకు పగలొచ్చి అన్నాదమ్ముల మధ్య విరిబోధాలు వచ్చి ఒకరికొకరు పడకుండా వెళ్ళిపోయి పంతాలతో ఒకరినొకరు చంపుకునేందుకున్న తమ్ముడు అక్కడ బేకారి పడిపోయి ఉంటే అన్న మాత్రం చూస్తూ ఊరుకోడమ్మా ఎవరో ఒకళ్ళని పంపించి వాడికి అన్నం పెట్టమని చెప్తాడు ఈయన పోతే అక్కడ బాగుండదని ఎవరో ఒకరు చేద్దాం ఎందుకంటే ఇది దేవుడు కల్పించిన బంధం అది తప్పితే ఇంకెప్పటికీ పోదు అది కావాలంటే చూడండి చస్తేనే పోద్ది కానీ ఇంక పోనే పోదు కానీ దేవుడు కూడా ఏమంటున్నారు తెలుసా ఈ కుమారుడు ఎలాగ బయటికి పోయి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రజలు నా నుంచి దూరం పోయి ఇబ్బందులు పడుతున్నారు అందుకే మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే నా దగ్గర ఉండాలంటున్నారు మరి ఆయన దగ్గర ఉంటే అడుగుతున్నాడుగా అడిగేది దేనికి ఇప్పుడుదా చెప్పే కదా అడిగేది దేనికి నీ జాగ్రత్త కోసం అడిగేది లేకపోతే ఆయన కోసం అడగాల్సిన అవసరం ఏముంది ఎంత సంపాదించినాడు నువ్వు అదన్నీ పోగొడతా అంత 4 గంటలు సంపాదలేరక్క నేను కష్టపడటం తెలిసినోడికి ఎవరి దగ్గర అడుక్కోవడం తెలియదు మళ్ళీ కష్టపడటమే తెలుసు వాడికి ఎవరో సంపాదించిన దాన్ని అనుభవించడం తెలిసినోడికి ఏం తెలుసు నెక్స్ట్ అమ్మేన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనవాడు ఏమంటున్నాడు తెలుసా ఇదిగో మీ దగ్గర ఏమైనా పని ఉంది అన్నాడు మొట్టమొదటి భోజనం పెట్టాడు అడిగారు ఊరు పెడతారు కరువు వచ్చిన దేశంలో డబ్బులు అడిగారు ఊరి ఇలా ఇవన్నిటి వల్ల కాక కడుపులో ఆకలి ఎక్కువైపోతుంది నీరసం వచ్చిపోతుంటే ఈ బేకారిపోయిన ముఖంతో పోయి పని ఏమన్నా ఉందని అడుగుతున్నాడు అక్కడ ఒక ఆయన అన్నాడు మా దగ్గర ఏ పని లేదు కానీ నీ రేంజ్ చూస్తే చేతేటట్లేదు పందులు మేపే పని ఉంది ఏమన్నా మేపుతావు అంటే ఏ పనైనా చేస్తానయ్యా ఏ పనైనా చేస్తావా ఆడ కనీసం పోయి పొలం దగ్గర పోయి ఆ మోటార్ ఆ చెట్టు కింద కూర్చోమంటే నేనేంది నా రేంజ్ నేను చదివేది నేను కొట్టుకుని కూకునేది అన్నాడు రెడీ ఏంది పందులు మేపుతాను పోతాను అంటున్నాడు అక్కడ నువ్వు పని చేయటానికి వెళ్ళినా నిన్ను చేయలేరు ఎందుకు తెలుసా వీళ్ళు వచ్చి నిద్రపోతారు ఎంత మంచి వాళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ అంటే తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎంత మంచి వాళ్ళు అంటే రే పిల్లోడు ఒక్కడే ఉన్నాడు పాపము నేను చేద్దామని పొద్దున పోయి ఈయన పని చేసి వచ్చి ఇంట్లో పడుకోకనే ఏమవుతుంది వాడిని ఒక్కనే పనికి పంపించి నువ్వు ఇంట్లో పడుకో నిద్ర నువ్వు ఇప్పుడు ఎలా పనుబా ఆడ పోయి పడుకోరాదా పడుకోలేదు అంటాడు మళ్ళా బండి వేసుకొని శుభ్రంగా పోయి వాడిని ఇంటికి పంపించి పడుకుంటే కానీ ఆమె కుదార్తత ఉండదు అవును కదా ఇలాగనే కేర్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇలా అందువలన ఏమన్నాడు తెలుసా ఇక్కడ ఇబ్బంది పడిపోయి పని అడుగుతుంటే పందులు మేపుతా ఉంటే మేపుతానయ్యా అన్నాడు ఎందుకు మేపుతానన్నాడు ఇక్కడ ఆకలి మనిషిని ఎక్కడే తీసుకొస్తుంది ఎక్కడికైనా తీసుకొస్తుంది ఎందుకంటే మనోడు పరిస్థితి ఇప్పుడు ఎలాంటి తెలుసా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే వీడు అనుకున్నాడు ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో తినాలి ఏదో తాగాలి ఏదో సంపాదించాలనుకున్నాడు మనిషికి ఎంత సంపాదించినా ఎంత చేసినా ఏమన్నదంట తృప్తి ఉండదు బైబిల్ అదే చెప్తుంది చూడండి బాగా గమనించి ఆలోచించండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మీకు అర్థం కావడం చూస్తాను సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా ఒకసారి చూడండి 27:20 కనపడదమ్మా పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగునే బాగనండి నరుల దృష్టి తృప్తి అంటే వీళ్ళు ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఎంత చేసినా ఏది అనుభవించాలన్నా ఎంత చేసినా ఇలా తృప్తి అనేది ఉండదు అనుకుంటారు చాలా మంది అంటారు ఈ 2 నెలలే తర్వాత అన్నిటిని వదిలేస్తాను అంటాడు ఎవరు చెప్పిండు
వాడు సచ్చేదాకా కూడా వదలదు అంతే. ఎందుకంటే తృప్తి ఉండదు. మనం అనుకుంటాం తృప్తి ఉంటదని, తృప్తి ఉండదు. ఎందుకు ఉండదంటే మీకు అర్థం కావటని చెప్తాను. ఉదయాన్నే 50 ఇడ్లీలు, 20 దోసలు, 40 పూరీలు తింటే మధ్యాహ్నానికి ఆకలవుద్దా కాదా? ఉండదు. తిన్నా కూడా చెప్తున్నాను. ఉండదు. మధ్యాహ్నానికి ఖచ్చితంగా అంటే మనిషికి ఎలాగ ఆకలవుద్దో, మనిషి ఎంత చేసినా వాడికి తృప్తి ఉండదు. అందుకని నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈడు కూడా ఏదేదో చేయాలనుకున్నాడు. ఉన్నదంతా పోగొట్టుకొని ఇప్పుడు పందులను మేపుతూ అక్కడికి పోయినప్పుడు అక్కడ ఒక మాట చదవండి. అక్కడ చదివిన మాట తొందరగా 16వ వచనం. అమ్మ 16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీయు ఇవ్వలేదు. ఆమేన్. ఇక్కడ అర్థమైందా మీకు? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికి ఏమీయు ఇవ్వలేదు. ఇక్కడ ఆశపడింది ఎవరు? బాగానండి. ఆశపడింది ఎవరు? చిన్న కుమారుడు. దేనికి ఆశపడ్డాడు? ఆకలి అవుతుంది, పందులు తినే పొట్టు తిందామని ఆశపడ్డాడు. కానీ ఎవరు ఇవ్వలేదంట. ఎవడును వానికి ఏమి ఇవ్వలేదు. అంటే పందులకి పొట్టు పెట్టారు కానీ వాడు అడుగుతున్నారు, అయ్యా కొద్దిగా పొట్టు పెట్టే తింటానంటే మేము నీకు పెట్టమని అన్నాడు. ఎందుకంటే పని చేయకుండా ఊరకి ఏమి ఇవ్వము. కానీ పని చేయకుండా ఊరకి ఇచ్చేది ఎవరు ఇక్కడ? అమ్మేన్. ఏ రోజున మనోడు పని చేశాడా? ఊరకి ఎంత ఆస్తి ఇచ్చాడు. ఇప్పుడు అర్థం కాల, మీకు చాలా మందికి అర్థం కాల. ఒక్కసారి జాగ్రత్త తీసుకునే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి జీవితం విలువ. అడగకుండానే ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు. పాపం మీరు ఎంత కష్టపడతారో మీకు తెలియదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. నెల రాగానే 20వ తారీఖు, 28వ తారీఖు రాగానే 1వ తారీఖు రూమ్ రెంట్ కట్టాలని కానీ నువ్వు ఇక్కడ బియ్య బత్తనే మానుకుంటా కానీ రూమ్ రెంట్ డబ్బులు పంపించేస్తా. రే మాకు బియ్యం లేవని ఎప్పుడైనా చెప్తావా? అసలు వాడు అడుగుతాడు, నువ్వు బియ్యం తినవాలి, బియ్యం అన్నా లేవు మీకు అని. అవన్నీ కాదు, నువ్వు ఇక్కడ మానుకుంటా కూడా వాడు పంపించేస్తా. ఎందుకు బాగా చెప్తాను? బాగా గమనించి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరికి ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, వాడు పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడెను గాని వానికి ఎవడు ఏమీ ఇయ్యలేదు. ఏంటంటమ్మా? వాడికి ఎవడికి ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్తున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వాడికి జాగ్రత్త లేదు కనుక వాడికి ఎవరికి ఏమీ ఇలా. అది మీరు అర్థం చేసుకోవాలి. వాడికి ఏం లేదు. జాగ్రత్త ఉన్నోడికి ఇస్తారు. ఎందుకు తెలుసా? వాడు భద్రంగా చేస్తాడు. కానీ వీడికి ఒకవేళ పందులు తినే పొట్టిచ్చారు అనుకో, దాన్ని ఏం చేస్తాడు వీడు? ఏం చేస్తాడు చెప్పండి, మీకు తెలుస్తుంది. జాగ్రత్త లేనోడు ఏం చేస్తాడు? తిన్న కాడికి తిని మిగతా తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నట్టయితే, తప్పిపోయిన చిన్న కుమారుడు ఉంటాడు, వాడికి ఎవడు ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాడు జాగ్రత్త లేనోడు. తర్వాత చూడండి మాట. అప్పుడు అయితే ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, బాగానండి, ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చాడు? ఆమేన్. అది ఇక్కడ పాయింట్. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అయ్యా తండ్రి, నాకు జ్ఞాపకంలోనికి రావటానికి ఎంత సమయం పట్టిందా? తండ్రి కుమారుడికి గుర్తు రావటానికి ఎంత సమయం పట్టిందంట? తన దగ్గర ఉన్నదంతా పోయే సమయం పట్టింది. ఈరోజు మనిషికి దేవుడు గుర్తు రావాలంటే తనకు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుస్సు, ఊపిరి సమస్తము కూడా పోయే సమయం పట్టాలి. వరకనే గుర్తొస్తాడా దేవుడు మనుషులకి? ఆరోగ్యం అన్నా పాడైపోయి ఉండాలి, ఆస్తి అయినా పోయి ఉండాలి, శరీరంలో రోగమైనా వచ్చి ఉండాలి. ఇకపోతేనే అన్నీ పోయినప్పుడు ఎవరు గుర్తొచ్చాడంట? తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడప్పుడు చాలా మంది చూడండి, మీరు కావాలంటే మీ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ప్రదేశానికి వెళ్ళి చూడండి. దేవుడు మనుషులకు ఎప్పుడు గుర్తొస్తాడంటే, దేవుడిచ్చిన ఆరోగ్యము గాని, ఆయుస్సు గాని, దేవుడిచ్చినటువంటి సమస్తము ఏదో ఒక దానికి లోపం వస్తేనే దేవుడు గుర్తొచ్చేది. ఇప్పుడు ఏమంది? ఈడు అదంతా అయిపోయిన తర్వాత, దాన్ని మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరు గుర్తొచ్చాడు? తండ్రి గుర్తొచ్చాడు. అంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం గుర్తు రావాలి వీడికి?
ఇదిగో నా దేవుడి దగ్గరికి నేను వెళితే చనిపోయిన వారినే లేపిన దేవుడు నాకు మరలా ఆరోగ్యం ఇవ్వగలడు. ఎంత గుర్తొస్తారు చూడండి. ఎందుకు ఈ నమ్మకం అనేది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? అప్పుడప్పుడు మీరు ఎవరన్నా ఆయన కొబ్బరి నూనె డబ్బాలు తీసుకొని వస్తారు, ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఈ నమ్మకము? దేవుడు చేయగలడు. ఆమేన్. అంటే పోగొట్టుకున్నది మరలా దేవుడే ఇస్తాడు. ఎవడు? ఇప్పుడు ఈ కుమారుడు ఆస్తి పోగొట్టుకుంటే ఎవరు ఇవ్వగలడు? తండ్రే ఇవ్వగలడు. ఎవడు ఇవ్వడానికి లేదు. తండ్రి కాడ ఇంకా కావాల్సినంత ఉంది. ఉందా లేదా? కావాల్సినంత ఉంది. ఇంటికి పోగానే ఎదురుగా వచ్చాడు, కౌగిలించుకున్నాడు, భుజం మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, పని వాళ్ళని పిలిచాడు, ఆ వస్త్రాలు తీసేయమన్నాడు, స్నానం చేపించమన్నాడు, ఉంగరాలు తొడిగిచ్చాడు, రింగులు తొడిగిచ్చాడు. ఇదిగో వెళ్ళేసి ఒక ఏటను వధించి విందు రెడీ చేయమని చెప్పాడు. ఆడికి పోతే పొట్టు గతి లేదు. ఈడ మాత్రం ఏటకూర రెడీ చేసి పెట్టాడు. అంటే ఇక్కడికి ఏం గుర్తు రావాలి? తండ్రి దగ్గరకు వస్తే నాకు ఏ కొదువ ఉండదు, నేను ఇబ్బంది పడను. అలాగనే మనుషులు కూడా ఏం ఆలోచించాలంటే, దేవుడికి దూరం అవటం వల్లనే మనుషులు ఇబ్బందులు పడుతున్నారు. దేవుడికి దూరం అవటం వల్లనే మనుషులు పాపానికి బానిసలు అయిపోయి దానిలో నుంచి బయటికి రాలేకుండా పోతున్నారు. దేవుడికి దూరం అవటం వల్లనే మనుషుల ఆరోగ్యాలు క్షీణించిపోతూ నాశనానికి దరిదాపుల్లో పోతున్నారు. అప్పుడు మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరలా దేవుడి దగ్గరకు పోతే నాకు ఆరోగ్యం సమృద్ధిగా ఇస్తాడు. మరలా దేవుడి దగ్గరకు పోతే నా ఇబ్బందులన్నీ తొలగించి నన్ను సమృద్ధిగా మారుస్తాడని గుర్తు పెట్టుకోవటానికి తప్పిపోయిన కుమారుని రుజువు చేస్తున్నాడు. అందుకని అన్నాడు, ఇదిగో పాపులతోనూ సుంకరులతోనూ నేను కలిసి ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు పాపము కలిగిన జీవితంలో వీళ్ళు ఏం గుర్తు పెట్టుకున్నారు? వీళ్ళకేం గుర్తొచ్చింది? పాపాత్ములకి తండ్రి గుర్తున్నాడు. ఇప్పుడు మీకు నేను గుర్తురానన్నాడు ఆయన. అన్నీ ఉన్నాడు గుర్తొస్తాడమ్మా? అన్నీ ఉన్నాడు గుర్తొస్తాడా? అన్నీ ఉన్నోడికి ఏం గుర్తురాదు. ఏదో కొద్ది కొదవలైతే అప్పుడు గుర్తొస్తాడు. కానీ అన్నీ ఉన్నప్పుడే గుర్తు పెట్టుకున్నాడు ఇంకెంత సంపాదించుకుంటాడు? పెద్ద కుమారుడు ఇంకెంత ఉన్నది? ఆ సమస్తము నీదే కదా, నీకేమైనా కొదువు ఉందా? సమస్తము మనదే. నువ్వు ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. నిన్ను అడిగేవాడు. కానీ నీ కుమారుడు చనిపోయి మరలా బతికాడు నాయన, కొంచెం వాడికి ఇద్దామంటున్నాడు ఇక్కడ. కొంచెం ఇద్దాం, ఎందుకంటే వాడు కూడా బతకాలి కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనుషులు ఇబ్బందులు ఎందుకు పడుతున్నారంటే దేవుడికి దూరం అయిపోయి, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకు దేవుడు చెప్పాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది కావట్లా. ఏయ్ ఏంద్ర మాకెందుకు నీ మాట్లాడతారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు ఇళ్ళలో ఊరికని చెప్తుంటారు కదా, మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్తారు కదా. చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత కోపం వస్తుందో తెలుసా? చేతిలో ఏది ఉంటే దాంతో గొడవాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. కానీ ఏమని లేక మెలకొన్నట్టుగానే దేవుడు మాటలు చెప్తున్నా కూడక ఈ యొక్క ఇబ్బంది ఇలాంటి వాళ్ళ కూడా అలాగ నడిపించచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? చెప్పటం నీ బాధ్యత. ఒక సమయం వచ్చినప్పుడు, ఇందాక నేను అన్నకు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా, తుమ్మములు ఉన్నాయ్యా వద్దయ్యి దారిని పోవద్దంటే ఏ మొద్దులు పొమ్మంటాను, ఎంత దూరం నడుతాను అక్క ముళ్ళు గుచ్చుకుంటా? ఏ నుంచి అలా దాకా నడిస్తే కాళ్ళలో ఉన్న నెత్తురంతా కారిపోయి, శరీరంలో నెత్తురు కాలిపోయి అరిసిపోయి ఆడ పడిపోతే అప్పుడు మరలా వెనక్కి పాక్కుంటూ రావాలి కదా. అప్పుడు రాకుండా ఆడ దాకా పోయి అమ్మో చెప్పినట్టు తుమ్మములు ఉన్నాయని చెప్పి ఆడికి వచ్చింది అనుకో, అన్న నువ్వు చెప్పినట్టు తుమ్మలు ఉన్నాయి అనవసరంగా పోయానంటే ఏమైనా కొడతడా? చెప్పినప్పుడు ఆలోచించి అది మానుకున్నాడు బాగుపడతాడు. ఏదైనా ఆలోచించకుండా నాకేందులు అన్నాడు, వాడు ఇబ్బందులు పడి మరలా వెనక్కి రావాల్సిందే, ముందుకైతే పోలేడు. అందుకని బైబిల్ కూడా మన అందరికి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, చిన్న కుమారుడు ఇబ్బందులు పడ్డాడు, బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, తండ్రి దగ్గరికి రావటానికి ఇష్టపడ్డాడు. అలాగనే మనందరికి చెప్తుంది, ఈరోజు మనుషులు కూడా లోకంలో దేవునికి దూరం అయిపోయి తిరుగుతున్నారు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీరు మరలా నా దగ్గరికి వస్తారని నేను దినమెల్లా నా చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను. ఖచ్చితంగా ఆయన తెలుసు వస్తారు అని. అదే కదా, తండ్రి ఏం చేస్తున్నాడంట, కుమారుడు పోయింది మొదలుకొని వచ్చేంత వరకు రోజు ఎదురు చూస్తున్నాడంట. వీళ్ళందరూ అంటారు ఇంకా రాళ్ళే అంటున్నాడు. ఆయన తెలుసు వాడు ఎక్కడే పోయినా ఎందుకు బతకలేడు, తండ్రికి తెలియదు. వాడు ఎట్టటోడు, వాడు పని చేస్తాడో ఎలా ఉంటాడు, ఎంత ఖర్చు పెట్టుకుని తెలియదు. వాడు ఆడికి పోయినా బతకలేడు, మళ్ళా మన దగ్గరికి రావాలనుకున్నాడు. కాబట్టి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చారో, అదే విధంగా దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుని దగ్గరికి
రావాలి. రాకపోతే తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు ఒకవేళ రాకపోయి ఉంటే? ఏమైపోయాడు చెప్పండి? రాకపోయి ఉంటే ఆడ చిన్న కుమారుడు చనిపోయేవాడు. అలాగే రాకపోతే నరకానికెళ్ళిపోతాడు అంతే. అది. ఇంక చాయిస్ కూడా ఏం లేదు. వస్తే బాగుపడతాడు. రాకపోతే నరకానికి పోతాడు. రావటము, రాకపోవటం అనేది వాళ్ళ చేతిలో ఉన్నది. చెప్పటము, చెప్పాలనేది దేవుడు నీ చేతిలో, నా చేతిలో ఉంచాడు. కాబట్టి చెప్పటం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అనిపియొచ్చు. కానీ ఆ ఇబ్బంది కంటే ఈ ఇబ్బందే కరెక్ట్. అంతే కదక్క! అవునా కదా చెప్పండి ఇందాక? కేర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. భర్త భార్య మీద కేర్ తీసుకుంటది కాబట్టి భర్తకు బాగలేకపోతే భార్యే పట్టించుకుంటది. ఊరు పట్టించుకోరు. చుట్టుపక్కలుండి లేనిపోని మాటలు ఎక్కించి చెప్పేవాళ్ళు ఏమంటారో తెలుసా? నీకేం లేరా నువ్వు మగోడివిరా, నీ చేయరా అది చేయరా అనోళ్ళు. ఈడు బాగా లేకుండా మంచాన పెడితే అందరూ మొఖాన్ని ఊసిపోవటమే గాని భార్యే చేయాలి. ఇంక ఊరు చేయరు. ఏ భర్తకు భార్య కూడా సేమ్ అలాగనే భార్య కూడా భర్త విషయంలో అలాగనే ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు అలాగే, పిల్లలకు తల్లిదండ్రులు అలాగే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడికి మనము అలాగా. ఎప్పటికైనా దేవుడే మనకు దిక్కు కానీ ప్రపంచంలో ఏ దిక్కు మనల్ని ఆదరించలేదు. అలాంటి భాగ్యం దేవుడు మనకును, ఈ కుటుంబానికి, ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక.